విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఎదురయ్యే లోపాలను పరిష్కరించాలనే ఉద్దేశంతో పిఠాపురం పట్టణంలో ఉన్న విద్యుత్ స్టేషన్లో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక విశాఖపట్నం సీజీఆర్ఎఫ్ చైర్మన్ విశ్రాంత జిల్లా న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ వినియోగదారులు తమ సమస్యలను ముందుగా మీ ప్రాంత పరిధిలోని విద్యుత్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయి గల సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. సంస్థ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి అవలంబించిన సందర్భాల్లో వినియోగదారుల సమస్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలియజేశారు. విద్యుత్ వినియోగదారులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇక్కడ విద్యుత్ సమస్యల పరిష్కార న్యాయస్థానంలో క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. పిఠాపురంలో కోర్టు ఉన్నటువంటి విషయం చాలామందికి తెలియదు కాబట్టి, విద్యుత్ సంస్థలోనే కోర్టు ఉందనే విషయం చాలామంది తెలియదు కాబట్టి ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక ఉద్దేశం. రెండోది ఏంటంటే క్యాంప్ కండక్ట్ చేయడం వల్ల ప్రజల నుంచి ఏ రకమైన సమస్యలు ఉంటే తెలుసుకొని వీలైతే ఆ సమస్యని ఇక్కడే విని ఇక్కడే పరిష్కారం చేసేటువంటి దిశగా చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో పిఠాపురం రావడం అనేది జరిగింది. యాక్చువల్గా లాస్ట్ మంత్ రావాల్సి జరిగింది. ఈ తుఫాన్ కారణంగా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చే ముందు డిగ్రీ కాలేజీలో ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. డిగ్రీ స్టూడెంట్స్ని అడ్రస్ చేస్తాం. వారికి యొక్క కరెంటు సమస్యలు పరిష్కారం ఎట్లాగేంటనేది వాళ్ళకి అవగాహన కల్పించి 1 అవర్ సేపు వాళ్ళకి క్లాస్ తీసుకుని అది అయిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ వచ్చే ముందు మేము పేపర్ ప్రకటన ఇవ్వటం ఈ యొక్క టామ్ ద్వారా ప్రజలను తెలియజేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే మాకు ఈరోజు ఒకే ఒక కంప్లైంట్ వచ్చింది. అది కూడా ఏంటంటే స్మార్ట్ మీటర్ సంబంధించినటువంటిది మాకు తెలియకుండా మాకు ఎరెక్ట్ చేశారని చెప్పి దానివల్ల మాకు ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయని ఉద్దేశించినటువంటిది రిప్రహెన్షన్ తోటి ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి కానీ వాడండి జనరల్ కంప్లైంట్స్ అవన్నీ కూడాను మాకు ఎప్పుడో పట్టా ల్యాండ్స్ ఉండేవి, అవన్నీ కూడా చేతుల వారి 3 తరాలు మారిపోయి ఇప్పుడు మా దగ్గరికి వచ్చింది. అది మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా ఇది చేసుకోవాలన్నా కరెంట్ ఇవ్వట్లేదు. వారేమో ట్యాక్స్ రిసిప్ట్ అడుగుతున్నారు, ఇంకేమో అడుగుతున్నారు. అవన్నీ మా దగ్గర లేవు. ఆ స్థలం మటుకు మా స్వాధీనంలో ఉంది, దానికి కరెంట్ కావాలని అంటుంటే డిపార్ట్మెంట్ వారు ఇవ్వట్లేదని చెప్పి వారికి సమస్య ఇతర అలాగా చాలామంది ఉన్నారని చెప్పి అన్నారు. వారికి అవగాహన కల్పించాం. వారికి మళ్ళీ అప్లికేషన్ ఇండివిజువల్ అప్లికేషన్స్ ఇవ్వమని చెప్పని చెప్పడం జరిగింది. వారు అప్లికేషన్ వస్తే కనుక అవి మేము తీసుకుని మా పరిధిలో ఉంటే కనుక దాన్ని పరిష్కారం చేయడానికి కృషి చేస్తాం. ముఖ్యంగా ఈ యొక్క విద్యుత్ వినియోగదారుల సంస్థ అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా పనిచేస్తూ ఉంది. ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ బైఫర్కేషన్ అయిన తర్వాత 5 జిల్లాలు, పాత 5 జిల్లాలు అంటే శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న జిల్లాలు కూడా 11 జిల్లాలు చేశారు. అంటే మా యొక్క పరిధి శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కూడా మాకు టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటుంది. అంతవరకు కూడా మేము ఈ క్యాంప్ కోర్స్ కండక్ట్ చేసి విద్యుత్ వినియోగదారులకి అవగాహన కల్పిస్తూ వెళ్తూ ఉంటుంటాం. ఇప్పటివరకు మాకు వచ్చిన కంప్లైంట్, ఈ సంవత్సరంలో వచ్చిన కంప్లైంట్లు ఇంచుమించు 1115 కంప్లైంట్లు వచ్చినాయి ఈ సంవత్సరంలో. గతంలో తీసుకున్నట్టయితే 2020లో 177, 2021లో 200, 2022లో 256, 2023లో 536, 2024లో 567. ప్రస్తుతం ఈ నెల వరకు ఇప్పటి వరకు 1115 కేసులు వచ్చినాయి. అయితే ప్రస్తుతం ఇన్ని కేసులు వచ్చినప్పుడు కూడా మా దగ్గర పరిష్కారం అన్నీ అయిపోయినాయి. అంటే మొత్తం వచ్చిన కంప్లైంట్లు 9444 కంప్లైంట్లు వచ్చినాయి మాకు ఇంచుమించు. వాటిలో పరిష్కారం చేసినట్టు 9249 కేసులు పరిష్కారం చేసాం ఈ యొక్క సంస్థ వచ్చిన దగ్గర నుంచి. ప్రస్తుతం మా దగ్గర పెండింగ్ ఉన్న కేసులు 195 మాత్రమే ఉన్నాయి. మిగతా కేసులన్నీ కూడా మేము ఆర్డర్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యుత్ సమస్యలు ఏదన్నా కానీ సమస్య పరిష్కారం చేసుకునేటువంటి దానికి సంబంధించినటువంటి మెకానిజం ఏంటనేది తెలియజేయాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. ఎవరికన్నా ఒక విద్యుత్ వినియోగం